ఫ్లెక్సీలు పెడితేనే నాయకులు కాలేరన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ప్రజల్లో ఉంటేనే గెలుస్తారన్నారు. ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నామని పేదవాడి కోసం పని చేయాలని సూచించారు. పేదల ముఖంలో నవ్వులు ఉంటేనే మనం పని చేసినట్లని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కొత్త ఇన్ఛార్జ్ తన వైఖరేంటో స్పష్టంగా చెప్పారు. నేతలు కార్యకర్తలు ఎలా నడుచుకుంటే మంచిదో వివరించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంతో పోరాట శక్తి ఉందని, ఆ పోరాటాల వల్లే తెలంగాణలో అధికారంలోకి వచ్చామన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు లైవ్లో. హేమ, కొత్తగా నియమించినటువంటి ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వైఖరి ఏ విధంగా ఉంది దీన్ని చూస్తే? నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిన్న తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. ఇదే గాంధీ భవన్లో పెద్ద ఎత్తున కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో మాట్లాడినటువంటి మీనాక్షి నటరాజన్ మాటలకు ఒక విధంగా ఎంటైర్ కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నెలకొందనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క లీడర్ కూడా బయటకు వచ్చి చెప్తుంది ఏంటంటే పూర్వ వైభవం కాంగ్రెస్కి రానుంది. దేనికోసం అయితే ఇన్నేళ్ల పాటు మేము కష్టపడ్డామో వాటిని దక్కించుకునేటటువంటి రోజులు దగ్గర పడ్డాయి అంటూ కూడా ఎంతో ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక నిన్న ఇదే గాంధీ భవన్లో పెద్ద ఎత్తున పిఎస్సి కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో 12 విభాగాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా పాల్గొన్నారు. అటు ప్రభుత్వానికి పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా హాజరయ్యారు. గెలిచినటువంటి వాళ్ళు, ఓడిపోయినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చారు. అందరికీ కూడా పెద్ద ఎత్తున నిన్న మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశాన్ని చేశారు. ఇందులో కీలకమైనటువంటి అంశాలను పేర్కొంటూనే తన వర్క్ ఆఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అంటూ కూడా అందరికీ ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. మొదటిగా తను మాట్లాడిన ప్రతి ఒక్క మాటని నిన్న ప్రతి ఒక్క నేత కూడా తమ మైండ్లోకి ఎక్కించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నాము, ప్రజల కోసం పనిచేయాలి, పేదవాడి కోసం పనిచేయాలి, పేదవాడి మొహంలో చిరునవ్వు చూడడమే మన లక్ష్యం అంటూ కూడా నిన్న చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో పోరాడారు. కేవలం పార్టీ కోసమే పోరాడలేదు, స్వతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా దేన్నైనా సరే పోరాడేటటువంటి శక్తి ఉంటుంది. రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ కోసం జోడో యాత్ర చేశారు. జోడో యాత్ర చేసి ఒక మైదానాన్ని ఏర్పాటు చేశారు. ఆ మైదానాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంది అంటూ కూడా చెప్పారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్తో ప్రస్తుతం మనం పోటీ పడాలి, ప్రజలు మనల్ని నమ్మి గెలిపించారు, ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పనిచేసింది, స్వతంత్రం కోసం పోరాడింది, అలాంటి పార్టీని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా గ్రామ స్థాయి వరకు వెళ్ళాలి. ప్రతి ఒక్క ప్రజల్లో కూడా అసలు మనం ఈ 14 నెలల పాలనలో ఏమేం చేశామో అవన్నీ కూడా వివరించాలి, ఇవన్నీ ప్రజలకు సక్రమంగా అందాలి అంటూ కూడా నిన్న దిశానిర్దేశం చేశారు. నేతలందరికీ చెప్పినటువంటి పరిస్థితి. ఇక 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే పనిచేశారో పార్టీ కోసం వాళ్ళందరికీ కూడా సముచిత న్యాయం జరుగుతుంది, వాళ్ళందరికీ కూడా ఒక గుర్తింపుని ఇస్తాము. త్వరలోనే పార్టీ కోసం పనిచేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా న్యాయం చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తామంటూ కూడా చెప్పారు. వాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళు పదవులు పొందాలి అంటూ కూడా ప్రజల కోసమే పనిచేయాలంటూ కూడా నిన్న చెప్పారు. ఇక మనం చేసిన పనులన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై జగత్ కార్యక్రమాలను కూడా నిర్వహించాలి అంటూ కూడా పెద్ద ఎత్తున నిన్న దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా గ్రామాన్న పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలి అంటూ కూడా నిన్న దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు సెకండ్ టు సెకండ్ ప్రజల్లో అందుబాటులో ఉండాలి అంటూ కూడా నిన్న దిశానిర్దేశం చేశారు. రైట్ హేమ, అంటే చూస్తూ ఉన్నాము గత కొంతకాలంగా సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, కుల వర్గీకరణ కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, దీనికి సంబంధించి చేసినటువంటి దిశానిర్దేశాలు ఏంటి? అలాగే కాంగ్రెస్ పార్టీలో మనం చూస్తున్నాం గత కొంతకాలంగా ఒకరు లుకలుకలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైనా సూచనలు కానీ, దీనికి సంబంధించిన సొల్యూషన్స్ కానీ మీనాక్షి నటరాజన్ అందజేశారు. నిన్న
మీనాక్షి నటరాజన్ బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడినటువంటి సమయంలో పార్టీలో కొన్ని అంతర్గత విభేదాలు ఉన్నాయి, అవి మీ దృష్టికి వచ్చాయా అని అడిగినటువంటి సమయంలో ప్రతి ఒక్క లీడర్ కూడా ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పటికైతే ఎటువంటి ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ లేవు, అందరం కలిసి పని చేసుకుంటూ పోతున్నాం. పీసీసీ చీఫ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అందరూ కలుపుకొని పనిచేస్తున్నారు. ఇన్ కేస్ అలాంటి డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా నా దగ్గరికి రావచ్చు, నేను వాళ్ళతో మాట్లాడి దానికి తగిన సొల్యూషన్ కూడా చెప్తానంటూ చెప్పడం జరిగింది. ఇక ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ దృష్టిలో ఉన్నాయి. అసలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి కొన్ని ఓన్ డెసిషన్స్ వల్ల పార్టీకి ఇక్కడ కాస్త డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని హైకమాండ్ మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళైతేనే దీన్ని డీల్ చేయగలరు అంటూ కూడా ఇక్కడ ఇన్ఛార్జ్గా పంపారు. సో ఆ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఖర్గే ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ గాంధీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాను అంటూ కూడా నిన్న చెప్పడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితి కూడా మీనాక్షి నటరాజన్ ముందు రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు పీసీసీ చీఫ్ కూడా ఉంచడం జరిగింది. వాటన్నిటిని కూడా త్వరలోనే సర్దుబాటు చేసుకుంటూ అందరితో కలుపుకుంటూ పోతూ పని చేసుకుంటూ పోతానని చెప్పడం జరిగింది. ప్రధానంగా రాహుల్ గాంధీ ఏదైతే చెప్తున్నారో రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ ఆ మేరకు పనిచేస్తాను, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఏ ఉద్దేశంతో అయితే ఇచ్చిందో ఆ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ముందుకు వెళ్తానంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే నిన్న మీనాక్షి నటరాజన్ మాట్లాడిన తర్వాత కాంగ్రెస్లో ఉన్నటువంటి నేతలందరిలో కొత్త ఉత్సాహం నెలకొంది, మరింత పార్టీ కోసం పనిచేయాలి అనే భావన కూడా కలిగిందనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హేమ.